హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. టాప్ స్టార్స్ కి జోడీగా సమంత నటించి చాలా కాలమైంది. గత కొన్నేళ్లుగా ఆమె ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయడమో లేక యంగ్స్టర్స్ పక్కన నటించడమో చేస్తూ వచ్చింది. ఇక అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది. అలాంటి సమంత ఇప్పుడు షార్ట్ గ్యాప్తో తెలుగులో అదిరిపోయే రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నట్లు సమాచారం. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ఫైనల్ అయినట్లు వినికిడి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో సౌత్ తో పాటు నార్త్ లోను మంచి గుర్తింపు ఉన్న సమంత హీరోయిన్ గా పర్ఫెక్ట్ చాయిస్ అని భావించి మూవీ టీం ఆమె పేరు ఖరారు చేశారట. అల్లు అర్జున్ సమంత కాంబినేషన్ లో గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా వచ్చింది. అందులో వీరి జోడీ మెప్పించింది. అలాగే పుష్ప చిత్రంలో ఊ అంటావా మామ స్పెషల్ సాంగ్ లో చిందేసి ఒక ఊపు ఊపింది సమంత. ఓవైపు విడాకులు, మరోవైపు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో సమంతకు ఆ పాట కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు మరోసారి బన్నీ సరసన నటించడానికి రెడీ అవుతోందట. కాగా డైరెక్టర్ అట్లీతోనూ సమంత తేరి, మెర్సెల్ అనే 2 సినిమాలు చేసింది. ఇప్పుడిది వీరి కలయికలో 3వ సినిమా అవుతోంది. మరోవైపు ఈ ప్రాజెక్టులో సమంతతో పాటు త్రిష కూడా అలరించనుందని న్యూస్ వినిపిస్తోంది. ఏప్రిల్ 8న దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.